హలో అందరికీ ఈరోజు మేము సౌత్ కొరియాలో ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఇది సియోల్ సిటీలో ఉంటుంది. ఎక్కడో లాస్ట్లో కార్నర్లో సిటీ అవుట్స్కట్స్లో అయితే ఉంది ఇది. మేమైతే ఇంకా బయలుదేరేసాము. సబ్వేలో వెళ్ళాము. ఇంకా సబ్వేలో నుంచి కూడా దిగేసాము. ఇక్కడ చూడండి లోపల సబ్వేలోనే చాలా షాపింగ్ మాల్స్ లాగా చాలా షాపులు అయితే ఉన్నాయి. చూడండి హ్యాండ్ బ్యాగ్స్, టోపీలు ఉన్నాయి. అక్కడ కాఫీ షాపు, బర్గర్ షాపు అన్నీ ఉన్నాయి. ఇంకా బయట అయితే వచ్చేస్తున్నాము. ఇంకా బయట వచ్చేసి ఇంకా బస్సులో వెళ్ళాలి. చాలా దూరం, ఒక 40 మినిట్స్ బస్సులోనే వెళ్ళాలి. అక్కడికి సబ్వే లేదు. ఇంక ఇక్కడ దిగేసి వెళ్తున్నాం బయట. ఇక్కడ బయట వస్తానే చూడండి ఇంకా మేము వచ్చేసాము. మా పాప అయితే వాళ్ళ డాడీ ఎత్తుకొని వెళ్తున్నారు. ఇంకా దర్శిత్ని వాళ్ళ మామయ్య వెనకంటే వెళ్తున్నారు. నేనైతే వీడియోలు తీసుకుంటూ వస్తున్నాను. ఇంకా సబ్వేలో నుంచి బయట వస్తానే చూడండి ఇక్కడైతే పార్క్ ఉన్నింది. చాలా అంటే చాలా బాగుంది. ఇది పెద్ద పార్కు. ఇంకా అందరూ జనాలు వాకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. పిల్లలైతే అంతా ఆ పక్క ఆడుకుంటున్నారు. చాలా పీస్ఫుల్గా ఉండింది ఈ పార్క్ అయితే కన. ఇంకా మేము బస్కి వెళ్ళాలి ఇక్కడ నుంచి, కాబట్టి బస్ కోసం అయితే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ ఈ బస్ స్టాప్లో అయితే ఆ బస్సులు రావంట. ఇంకా ముందర బస్ స్టాప్లో అయితే వెళ్తుంటాయి అనేసి అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ పార్క్లో చూడండి అక్కడ వాటర్ లాగా మనకి డ్రిప్ వైర్లు ఉంటాయి కదా, అట్లా ఫ్లో వాటర్ పడుతుంది చూడండి. ఎండకి చెట్లకి ఆ వాటరు డ్రిప్ వైర్ లాగా పెట్టినారు. వాటర్ అయితే పడుతుంది. చాలా బాగుంది కదా. కొంచెం చల్లగా కూడా ఉంటుంది పార్కులో. అట్లాంటప్పుడు కూర్చున్నప్పుడు సైడ్లో ఎక్కడైనా కానీ చల్లగా ఉంటుంది, బాగుంటుంది కదా. ఇంకా అట్లయితే పడుతున్నాయి. ఇక్కడ స్టాచ్యూలు కూడా రకరకాల స్టాచ్యూలు అయితే బాగున్నాయి చూడడానికి కూడా. పార్క్ లాగా ఉంది. ఇంకా మేమైతే వెళ్తూనే ఉన్నామండి. చాలా దూరం అయితే ఉంది. ఇంకా బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసి బస్ ఎక్కాము. ఇది ఇంకా బస్ అయితే 45 మినిట్స్ బస్లోనే వెళ్ళాలి. చాలా దూరం ఉందండి. ఇక్కడ సిటీ అవుట్స్కట్లో ఉంది. ఇది వెళ్తున్నాం కానీ చాలా దూరం ఉంది. ఇంకెప్పుడు దిగుతామని అనిపిస్తుంది. చూడండి ఇక్కడ చూస్తుంటే అంతా యాడో గుట్టల్లో కొండల్లో పోతా ఉన్నాము. నాకైతే ఇదంతా చూస్తా అంటే మా విలేజ్లో గుర్తొచ్చినాయి. ఇంకా విలేజ్లో ఇంకా మా ఊర్లో అయితే ఇట్లా ఉంటాయి కొండలు గుట్టలు. ఇట్లనే ఇక్కడ యాడో మా ఊరికి పోతున్నామేమో, మా ఇంటికి పోతున్నామేమో అని ఆనందంలో ఉన్నా కొంతసేపు నేను. ఇంకా అట్లనే పోతానే ఉన్నాం. ఎంత దూరమైనా పోతానే ఉంది. చెట్లు గుట్లే వస్తున్నాయి. ఆ చెట్లలో గుట్టల్లో కానీ ఆ గుట్టలు ఉన్నాయి. వాటిపైన కూడా ఇల్లు ఉన్నాయి. వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఫ్యాక్టరీలు ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. చాలా బాగా కట్టుకున్నారు వీళ్ళు. చూడండి కానీ ఇక్కడ ఇంత అవుట్స్కట్లో ఉన్నాయంటే కారు ఉంటేనే డెఫినెట్గా మనకి కన్వీనియంట్ ఉంటుంది. లేకంటే బస్సులు అంటే కొంచెం కష్టమవుతుంది. కానీ ఇస్కాన్ టెంపుల్కి ఎవరైనా రావాలి ఇక్కడికి అంటే కారు ఉంటే కన్నా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చాలా దూరం ఉంది. మళ్ళీ బస్ దిగేసిన తర్వాత కూడా చాలా దూరం అయితే నడిచాము. అది అంతా ఫ్లో ఎక్కినాము. చాలా కష్టమైతే అయిపోయింది. చాలా కష్టమైన దేవుని చూడడానికైతే ఇష్టంగానే వెళ్తున్నాము. నేనైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను అనమాట. నేను కొరియాలో ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాలి, ఒక్కసారైనా వెళ్ళాలి, ఇస్కాన్ టెంపుల్కి చూడాలి అని అనుకున్నాను. ఇంకా ఇప్పటికైతే కుదిరింది వెళ్ళడానికి. ఇంకా అందుకనేసే వెళ్తున్నాము. సౌత్ కొరియాలో ఇస్కాన్ టెంపుల్ ఇంకొకటి కూడా ఓపెన్ చేశారు. అది ఆగస్ట్ 4వ తేదీని అక్కడ పూజ జరిగింది, ఓపెనింగ్ పూజ. అది ప్లేస్ వచ్చి దేగు సిటీలో ఓపెన్ చేశారు. అది కూడా అంటే 4th ఫ్లోర్లో ఉందంట. అది లైట్గా అంటే నాకు తెలీదు, వేరే వాళ్ళు చెప్పారు. 4th ఫ్లోర్లో చిన్న రూమ్ లాగా పెద్ద హాల్లో అయితే పెట్టారంట. ఇంకా అది వాళ్ళు రాను కొంచెం డెవలప్ చేస్తాము అని చెప్పారు. వాళ్ళు అక్కడ పెట్టిండే వాళ్ళు కూడా బంగ్లాదేశ్ వాళ్ళంట. ఇంకా ఇక్కడ మేము వెళ్తున్న దగ్గర కూడా వాళ్ళు కూడా బంగ్లాదేశ్ వాళ్ళే. అక్కడ అంతా పూజలు చేసేవాళ్ళు అక్కడే ఉంటారు. అంతా బంగ్లాదేశ్ వాళ్ళే అక్కడ ఉండేది కూడా. ఇంకా చూడండి ఇదైతే పెద్ద కంపెనీ అండి. చాలా అంటే చాలా పెద్దది. ఇక్కడి నుంచి ఆ లాస్ట్ కొండలు కనిపిస్తున్నంత వరకు ఉంది ఆ కంపెనీ, కానీ మనకైతే కనిపించలేదు. చాలా పెద్ద కంపెనీ. చూడండి ఇక్కడ ఎంత పార్కింగ్, కార్లు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా మనకి ఎంత పెద్ద కంపెనీ అనేసి. ఇంకా మేము ముందర బస్సులో కూర్చుంటే దర్శిత్ వాళ్ళ మామ వెనకాన్ని కూర్చున్నారు. కొరియాలో 1 2 3లు చెప్తుంటే ఎవరో కొరియా ఆయన విన్నాడు. 1 2 3లు కొరియా లాంగ్వేజ్లో చెప్తుంటే మా లాంగ్వేజ్లో 1 2 3లు నేర్చుకున్నాము నువ్వు. ఆయన ఆనందపడిపోయి దర్శిత్కి ఒక చాక్లెట్ ఇవ్వకుండా ఆయన ఏదో ప్యాకెట్ కొనుకొచ్చుకున్నాడు చాక్లెట్ తినడానికి. ఈ ప్యాకెట్ మొత్తం అంతా ఇచ్చేసారు. ఇదే ఆ ప్యాకెట్ దర్శిత్కి మొత్తం ఇచ్చేసాడు ఆయన.
ఇంకా మేమైతే బస్ దిగేసాము. ఇంక ఇప్పుడు బస్ దిగేసాము. ఎండ అయితే భయంకరంగా ఉంది, కారిపోతున్నాయి చెమటలు. ఇంక ఈ పక్క నుంచి రోడ్డు ఆ పక్కకు దాటి ఆ గుట్ట లాస్ట్ వరకు వెళ్ళాలంట, టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళడానికి. మేము వెళ్తున్నాము, నడుస్తున్నాము. ఎంత దూరం వెళ్తామో ఏమో చూడండి, చాలా దూరం అయితే ఉంది. ఇక్కడైతే చాలా గ్రీనరీగా ఉంది, బాగా చెట్లు, వ్యవసాయం. ఇక్కడంతా వ్యవసాయం, బాగా చుట్టుపక్కలంతా వ్యవసాయమే చేస్తున్నారండి. చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉండింది, ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగుంది. ఇంకా చూడండి, ఇక్కడ ఇట్లా టర్న్ చేసాము, ఇక్కడ దగ్గరలో వచ్చేసాము. అక్కడ కనిపిస్తుంది కదా గోపురం, అదే అండి మన రాధాకృష్ణ ఇస్కాన్ టెంపుల్. అదో ఇట్లుంది ముందర, అంత షెడ్ లాగానే ఉంది లోపల, కానీ అంత ఎక్కువ ఏం లేదు. పైన మనకి గుడి అని తెలవడానికి మాత్రము ఆ గోపురం ఒకటే అండి మనకు గుర్తు, ఇంకంతా షెడ్డే లోపల, ఇల్లు లాగా ఉంది. ఫ్రంట్లో అయితే ఇట్లా రాసి పెట్టినారు, ఇట్లా గోపురం అయితే ఉంది, ఇస్కాన్ టెంపుల్ గోపురము. ఇంకా మేము లోపలికి అయితే వెళ్ళాము. చూడండి ఇస్కాన్ టెంపుల్ సౌత్ కొరియాలో చాలా అంటే చాలా బాగుండింది. చిన్న టెంపుల్ అయినా కానీ చూడ్డానికి ముచ్చటగా భలే బాగుంది. ఇంకా దర్శిత్ మొక్కుంటా అంటే మా పాప కూడా అట్లనే మొక్కుంటుంది. దర్శిత్ ఏం చేస్తే అట్లే చేస్తుంది మా పాప. ఇంకా అట్లా పడుకొని మొక్కుంటున్నాడని మా పాప కూడా అట్లనే పడుకొని మొక్కుంటా ఉంది. ఇంకా వాళ్ళు అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఏదో బెలూన్స్ ఊపుతా అంటే మా పాప బెలూన్స్ అన్ని వాళ్ళవి ఇప్పటికే 2-3 బెలూన్స్ పగలగొట్టేసింది. వాళ్ళైనా ఇంకా పగలగొట్టే కొద్దీ మళ్ళీ ఇస్తూనే ఉన్నారు పాప మా పాపకైతే గన. ఇంకా వాళ్ళు ఆడుకున్నారు కొంతసేపు. అయితే మేము ప్రశాంతంగా కొంతసేపు చాలా 1 అవర్ దాకా ఉన్నాము. ఇంకా వాళ్ళు భోజనాలు కూడా పెట్టారండి మాకైతే. ఇంకా మేము భోజనాలు తినేసి, దర్శిత్ అయితే ఉండిలే డబ్బులు వేయమంటే అది వేసేసి అది పోలేదు మా అంటున్నాడు. రాధాకృష్ణ చూడ్డానికైతే చాలా పీస్ఫుల్గా చాలా బాగుండింది. ఇంకా మేము అక్కడంతా చూసేసి చూడండి, ఇక్కడ తులసి కోట, ఈ తులసి కోటలు అయితే చాలా ఉన్నాయి, తులసి చెట్లు. ఫైనల్గా నేను అనుకున్న కోరిక అయితే నెరవేరింది, చాలా ప్రశాంతంగా ఉండింది. అంత దూరం కష్టపడి వచ్చిన దానికైతే మనశ్శాంతి అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎన్ని రోజులైందో మన గుళ్ళకి వెళ్ళి, అందుకనేసే ఏమో చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా రోజులు అయిపోయింది కదా గుడికి వెళ్ళి. ఇక్కడ ఎక్కువ గుళ్ళు అసలు మనవి ఉండవు టెంపుల్స్, అందుకోసమే నేను ప్రశాంతత కోసమే నేను గుడికి వచ్చాను. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉండింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.